రాష్ట్ర లైవ్స్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. జూలై 1న లంబాడి హక్కుల పోరాట సమితి 29వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం సోమ్లానాయక్ తండా గ్రామంలో లంబాడి హక్కుల పోరాట సమితి జెండా ఆవిష్కరణ రాష్ట్ర కార్యదర్శి గుగ్లోత్ కృష్ణనాయక్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు ధర్మసోద్ దర్శన్ నాయక్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు వడిక్య రామదాస్ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు గుగ్లోత్ రాజేష్ నాయక్ పిలుపు మేరకు ప్రతి తండాలో నగరబేరి లంబాడి హక్కుల పోరాట సమితి జెండా ఎగరవేయాలని ఖమ్మం జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. మిత్రులారా, లంబాడి హక్కుల పోరాట సమితి LHPS 1997 జూలై 1న ఆవిర్భవించింది. మా తండాలు మా రాజ్యం, గ్రామాలకు దూరంగా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని లక్ష్యంతో మేమెంతమందిమో మమేకమై వాటా కావాలనే నినాదంతో వడిత్య రామదాస్ నాయక్ గారి నాయకత్వంలో ఆవిర్భవించిన లంబాడి హక్కుల పోరాట సమితి సంఘం పోరాట ఫలితంగా గత ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 3000కు పైగా నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకుని మా తండాలో మా రాజ్యం లక్ష్యాన్ని సాధించామని మేమేత మందిమో మాకంత వాటా కావాలని జనాభా తమాషా ప్రకారం గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని 6% ఉన్న గిరిజన రిజర్వేషన్లను 10%కి గల ప్రభుత్వంలో పెంచేలా చేసుకున్నాం. ఇది లంబాడ హక్కుల పోరాట సమితి విజయం. అదేవిధంగా లంబాడ భాషా గోర్బేలిని 8వ షెడ్యూల్లో చేర్చాలని కోసం లంబాడ హక్కుల పోరాట సమితి పోరాటంతో ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపే విధంగా చేసుకున్నాం. లంబాడ హక్కుల పోరాట సమితి పోరాటం ఎన్నో సమస్యలను సాధించుకున్నాం. భవిష్యత్తులో నిరంతరం లంబాడ జాతి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడంలో ముందు వరుసలో ఉంటుందని విద్యార్థుల, ఉద్యోగుల, రైతుల, మహిళల పక్షాన లంబాడ జాతికి ఏ అన్యాయం జరిగినా లంబాడ హక్కుల పోరాట సమితి ఖమ్మం జిల్లా కమిటీ చూస్తూ ఊరుకోదు. అందుకోసమే రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న లంబాడీలను ఐక్యం చేస్తూ భవిష్యత్తులో పోరాటంలో లంబాడీ హక్కుల పోరాట సమితి కార్యకర్తలు ముందుండాలని కోరుకుంటున్నాం. లంబాడీలపై జరుగుతున్న దాడులను, కుట్రలను ఛేదించడం కోసం తండాల అభివృద్ధి లక్ష్యంగా రాబో రోజుల్లో మన తండాలను అభివృద్ధి పదంలో నడిపించాలి. మన భాషా గోర్గోలిని భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేర్చడం కోసం కేంద్ర ప్రభుత్వంపై జరిగే పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తున్నాం. లంబాడి నంగారబేరి లంబాడి హక్కుల పోరాట సమితి LHPS ఆవిర్భవించి 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని 29వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా జూలై 1న పెద్ద ఎత్తున జెండా లంబాడ హక్కుల పోరాట సమితి ఖమ్మం జిల్లా కమిటీ పిలుపుని ఇస్తుందని, మన తండాలలో లంబాడీల సంస్కృతి సాంప్రదాయాలు రక్షించుకోవాలని లంబాడి హక్కుల పోరాట సమితి ఖమ్మం జిల్లా కమిటీ పిలుపునిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నందు నాయక్, పెనుబల్లి మండలం అధ్యక్షులు పాండు నాయక్, తల్లడ మండల అధ్యక్షులు బూక్య రవి నాయక్, కల్లూరు మండల అధ్యక్షులు నందు నాయక్, సత్తపల్లి మండల అధ్యక్షులు హసావత్ కృష్ణ నాయక్, వర్మావత్ మంగు నాయక్, నాగు నాయక్, వష నాయక్, సోనిభాయి, బిక్కు నాయక్, కోమటిబాయి, వాలీబాయి, దుర్గాబాయి, దుర్గీబాయి, జిజాబాయి, పద్మాబాయి, జ్యోతిబాయి, సుజాతాబాయి, ఉమాబాయి, దివ్యాబాయి తదితరులు పాల్గొన్నారు. సోమ్నానాయక్ తండాలోని మంగు నాయక్ ఆధ్వర్యంలో ఈరోజు రంగరంగ వైభవంగా 29వ ఆవిర్భావ దినోత్సవాన్ని LHPS జరుపుకుంటుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కృష్ణనాయక్, అదేవిధంగా కల్లూరు మండల అధ్యక్షుడు రవి నాయక్, అదేవిధంగా మన కల్లూరు మండల అధ్యక్షుడు నందు నాయక్, అదేవిధంగా పెనుబల్లి మండల అధ్యక్షుడు పండు నాయక్, అదేవిధంగా సత్తుపల్లి మండల అధ్యక్షుడు హసావత్ కృష్ణ నాయక్, అదేవిధంగా మన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మానవత్ నందు నాయక్ ఆధ్వర్యంలో ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నో పోరాటాల వల్ల ఇవాళ తండాలు పంచాయతీలు ఏర్పడ్డాయి. అదే అనేక పోరాటాలు చేయడం వల్ల మా LHPS జాతీయ అధ్యక్షులు దాశరథ్ నాయక్, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్ ఆధ్వర్యంలో ఈరోజు మన పెనుబల్లి మండలంలోని సోమ్నానాయక్ తండా గ్రామంలో వాళ్ళ పిలుపు మేరకు ఇవాళ రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని అన్ని మండల కమిటీలు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా జరుపుకోవాలని చెప్పేసి LHPS జిల్లా అధ్యక్షుడిని నేను పిలిపిస్తున్నాను. ప్రతి తండాలో ఈ కార్యక్రమం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పట్టుకోయారా
మొత్తం కలిపే మళ్ళీ మాట్లాడు ఫోటో కాలే ఇది సిద్ధింపురా దూరం